నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి సంచలన నిర్ణయం అండి. ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది లేటెస్ట్‌గా. సో, ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్‌లు ఎప్పటినుంచి అందించబోతున్నారు? పెంపు ఉండబోతుందా? ఇందులో ప్రధానంగా ఈ నెల పెన్షన్‌లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకైతే ఇచ్చే అవకాశాలైతే ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరందరికీ కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 2 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు 3వ సంవత్సరంలోకి ఎంటర్ కావడం జరిగింది. అయితే ఈ తరుణంలోనే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారెంటీల పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి హామీ ఒకటైన సామాజిక భద్రత పెన్షన్ పెంపు త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. ఇందులో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలిస్తుందన్నమాట. ఎందుకంటే బడ్జెట్ ఈ విధంగా ఉంది. 2026-27 ఆరంభం నుంచి అంటే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి పెంచి ఇవ్వాలి, దీనికి సంబంధించి 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే చాలా వరకు అంటే ఆరోగ్యశ్రీ ఏదైతే బీమా పరిమితి పెంపు అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ల పెంపుపైన దృష్టి సాధించారు. ఇక పింఛన్ల పెంపును అమలు పైన రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారం ఆర్థిక శాఖ అధికారులు లోతుగా అంచనా వేస్తున్నారనమాట. ఎంతమంది అర్హులు ఉన్నారు, ఎంతమంది అనర్హులు, ఇక ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే ముఖ్యంగా సుమారు రాష్ట్ర ప్రభుత్వం 11,635 కోట్లు అనేది కేటాయించడం జరిగింది 2025-26 బడ్జెట్లో భాగంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం అన్ని రకాల పింఛన్లు పెంచితే దాదాపు 22,000 కోట్ల చేరే అవకాశం అయితే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇంత భారాన్ని వార్షిక బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధులు సమీకరణలో వీటికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటన్నది కూడా ఆర్థిక శాఖ అన్వేషిస్తుందన్నమాట. పింఛన్ మొత్తాన్ని ఇప్పుడు దాదాపు అంటే ఇప్పుడు దాన్ని 500 పెంచాలా లేదంటే 1,000 రూపాయలు పెంచాలా, దానిపైన అధికారులు కూడా లెక్కలు వేస్తున్నారట. ఒకేసారి ఇచ్చినంత అంటే మొత్తం పెంచడం ఆర్థికంగా సాధ్యం కాని పరిస్థితి ఎదురైతే దశలవారీగా పెంపుదల చేపట్టాలని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి పైగా పింఛన్దారులు ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పింఛన్ల విధానం వివిధ వర్గాలు వేరువేరుగా మొత్తాలు అయితే అందుతున్నాయి కాబట్టి పింఛన్ల వృద్ధులకు సంబంధించి అదేవిధంగా గీత కార్మికులు, బీడీ టేకే కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు నెలకు 2,016 రూపాయలు లభిస్తూ ఉంటాయి. దివ్యాంగులకు మాత్రం 4,016 రూపాయలు అయితే వస్తున్నాయి. డయాలసిస్ రోగులకు సంబంధించి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు తీవ్రతను బట్టి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల పింఛన్ అయితే అందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సాధారణ పింఛన్ మొత్తం 4,000 పెంచాలి. దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయలు పెంచాలి. నిత్యావసర వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు ఈ పెంపు త్వరలోనే చేయాలని చెప్పేసి సో ఇందులో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇటీవల కాలంలో బోగస్ పెన్షన్లు చాలా ఉన్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. దీంతో ఎంక్వైరీ అయితే చేస్తున్నారనమాట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. అంటే ముఖ్యంగా ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలు కఠినంగా అమలు చేయడం ద్వారా బోగస్ పింఛన్లు అదైతే అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఆధార్ కార్డు ఇప్పుడు మన యొక్క ఆన్లైన్లో ఏదైతే ఆసరా పెన్షన్ స్టాటస్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అదేవిధంగా కార్డులో నెంబర్ కూడా అదే ఉండాలి. ఆ డీటెయిల్స్ ఇక్కడ కూడా ఉండాలన్నమాట. అదేవిధంగా చాలామంది బోగస్ పెన్షన్లను తీసుకున్నట్లు చెప్తున్నారు కాబట్టి బయోమెట్రిక్ ఫేస్ అథెంటికేషన్ వల్ల చాలామంది అయితే ఇప్పటికే మిగిలిపోయారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ విధానం లేకపోవడం వల్ల చనిపోయిన తర్వాత 5-6 నెలలు, సంవత్సరం వరకు కూడా ఇక పంచాయత్ సెక్రటరీ వీరందరూ కూడా చేతివాటం చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేస్ అథెంటికేషన్ వల్ల కొంతమంది రాలేదంటున్నారు, కొంతమంది ఈజీగా ఉన్నదంటున్నారు. ఇంటికే వచ్చి పెన్షన్ రాని వారికి, మంచానికి పరిమితమైన దివ్యాంగులకు లేవలేని పరిస్థితిలో ఉన్న వారికి నేరుగా అయితే అందిస్తున్నారని చెప్పేసి ఒక గుడ్ న్యూస్. అయితే తద్వారా ముఖ్యంగా బోగస్ పెన్షన్లు అడ్డుకట్టే వేసి తద్వారా ఆదాయ నిధులు పింఛన్లు పెంపు కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంపు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ప్రతిపాదనలు అయితే వస్తున్నాయన్నమాట. ఇందుకు సంబంధించి మరి ఎప్పుడు పెంచుతారు ఏం దానిపైన ప్రభుత్వం ముఖ్యంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారన్నమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 2026-27 ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ నెల నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి తేవడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. సో అంటే అందరికీ ఒకసారి పెంచుతారా లేదంటే కొంతమంది పెంచి కొంతమంది పెంచకుండా ఉంటారనేది కూడా సో ప్రశ్నార్థకంగా మారిందనమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సో నిధుల కొరత వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తం మీద కొత్త వాళ్ళు మరి దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు ఏంటన్నది చూసుకున్నట్లయితే కొత్త వాళ్ళు దరఖాస్తులు అంటే ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలు పకడ్బందీగా ద్వారా బోగస్ పెన్షన్లు అడ్డుకట్ట వేసి దాని తర్వాత ఇక ఆదా అవుతుంది కాబట్టి పెన్షన్లకు సంబంధించి సొమ్ము అంతా కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. అదేవిధంగా అదే సమయంలో ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో కొత్తగా పింఛన్లు
కలిగిన వారి నుంచి దరఖాస్తు తీసుకొని ఉన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, వైద్య ఖర్చుల దృష్టిలో ఉంచి పింఛన్లు కూడా పెంచాలని లబ్ధిదారులు అయితే ఎప్పటి నుంచో కోరుతున్నారు కాబట్టి సో ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. త్వరలోనే మనకు పెంపు ఉండబోతున్నట్లు. పెన్షన్లకు సంబంధించి మరి ఉంటుందా ఉండదంటే యాక్చువల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి హడావిడి అయితే కొనసాగుతుంది. ఇటీవల కాలంలోనే ఎలక్షన్ ముగిసిన వెంటనే మనకు పెన్షన్లు పెంచుతారనే విధంగా కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందాయన్నమాట. ఈ రెండిట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడు ఒకవేళ పెంచిస్తే నయమే కదా. 2,016 రూపాయలు కాస్త 4,016 రూపాయలు, 4,016 రూపాయలు కాస్త 6,016 రూపాయల పెంపు అనేది చేసే అవకాశాలు అయితే ఉంది. ఇలా పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇచ్చినప్పుడు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్